కృష్ణా బ్యారేజ్ వద్ద గేట్ల మరమ్మతులు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి మరింత వివరాలు మా ప్రతినిధి రామనాథ్ నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్నటువంటి గేట్ల మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి గణనీయంగా తగ్గడంతో ఈ పనులు ప్రారంభించారు. కొద్దిసేపటి క్రితమే ఈ పనులను కూడా నిపుణుల పర్యవేక్షణలో ఈ పనులన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం చూస్తే కనుక ప్రకాశం బ్యారేజీ వద్ద మొత్తం రాకపోకలన్నీ కూడా నిలిపివేశారు. ఈ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు రాకపోకలు ఆపివేసి ప్రస్తుతం ఇంజనీరింగ్ నిపుణులు అలాగే సిబ్బంది అధికారులు పోలీసులు అందరూ కూడా బ్యారేజీ పైకి చేరుకొని తగిన ఎక్విప్మెంట్ అంటే భారీ పరికరాలను కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్నటువంటి 67, 68, 69 గేట్ల వద్ద ఉన్నటువంటి మరమ్మతు పనులు అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు బ్యారేజీ మీద ఉన్నటువంటి పరికరాలన్నీ కూడా ఇప్పుడే ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటున్నారు. భారీ పరికరాలను తీసుకువచ్చి గేటును ఈ 69వ గేటు వద్ద గేటును ఇవన్నీ ఎత్తివేసి దెబ్బతిన్నటువంటి కౌంటర్ వెయిట్ స్థానంలో కొత్తది ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం మరమ్మతు పనులు అయితే ప్రారంభమయ్యాయి. ఇక ఇంజనీరింగ్ నిపుణులు కావచ్చు, అలాగే భద్రాచలంలో ఉండేటటువంటి బెకెం అనే ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థకు ఈ పనులు అప్పగించారు. వారందరూ కూడా ఇక్కడికి చేరుకొని ప్రస్తుతం ఆ గేటు మరమ్మతు చేసేటువంటి పనులు అయితే ప్రారంభించారు. ప్రస్తుతం మనం చూస్తూ 69వ గేటు వద్ద ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇక్కడ కౌంటర్ వెయిట్ దెబ్బతినింది. ఎగువ నుంచి ఆదివారం రోజు కిందికి కొట్టుకొని వచ్చినటువంటి భారీ పడవ బలంగా ఢీకొనడంతో ఈ కౌంటర్ వెయిట్ తీవ్రంగా దెబ్బతినింది. ప్రస్తుతం ఎందుకు పరికరాన్ని తేల్చారు. ఈ స్థానంలో కొత్త కౌంటర్ వెయిట్ను ఇప్పటికే తయారు చేశారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ నిపుణులు వీటిని తయారు చేయడం జరిగింది. గేట్ల నిర్వహణలో నిపుణులైనటువంటి కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో ప్రస్తుతం గేట్ల రిపేరీ ప్రక్రియ అయితే కొనసాగుతోంది. వారి ఆధ్వర్యంలో వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఆ గేటు తయారీలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలనే విషయంపై ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులకు గేట్ల తయారీ సంబంధించినటువంటి సంస్థలకు అందరూ కూడా వాళ్ళు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి దాని ప్రకారంగా ఈ ప్రస్తుతం బెకెం ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ సంబంధించినటువంటి సిబ్బంది ప్రస్తుతం ఈ గేట్ల మరమ్మతు అయితే చేస్తూ ఉన్నారు. ఇంజనీరింగ్ కావచ్చు, అలాగే గేట్ల ఏర్పాటులో అపార అనుభవం ఉన్నటువంటి నిపుణులు ఇక్కడే ఉండి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గేట్ల మార్పుడు ప్రక్రియ సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు రాకుండా పర్యవేక్షిస్తున్నారు. వర్క్షాప్ సీతానగరంలో ఈ వర్క్షాప్లో ఈ గేట్లు తయారీ సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ గతంలో చేసి రిటైర్డ్ అయినటువంటి ఇంజనీరు కేవి కృష్ణారావు గారు ఇక్కడ అడ్వైజర్గా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి. వారు ఇక్కడ గేట్ల పర్యవేక్షణ మార్పిడి సంబంధించినటువంటి ఈ వ్యవహారాలను కూడా ప్రస్తుతం పర్యవేక్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా తోట రత్నకుమార్ చీఫ్ ఇంజనీర్ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ హైడ్రాలజీ విభాగం వారు కూడా ఇక్కడే బ్యారేజీ పైన ఉండి వీటిని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు సీతానగరం వర్క్షాప్ సంబంధించినటువంటి రిటైర్డ్ ఇంజనీర్ కేవి కృష్ణారావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ గేట్ల మరమ్మతు ప్రక్రియ ఎట్లా జరుగుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం ఈ గేట్ల సంబంధించినటువంటి దెబ్బతిన్న ప్రాంతాలన్నీ కూడా ఇవన్నీ కూడా మార్చే ప్రక్రియ ప్రారంభించారు. సో ఎట్లా చేస్తారు, దీన్ని ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎప్పటికంత పూర్తి చేస్తారు? 67, 69 గేట్లకు సంబంధించి కౌంటర్ వెయిట్లు బాగా డ్యామేజ్ అయినవి. వాటిని రిమూవ్ చేసి ముందు గేట్లు దింపడానికి ప్రయత్నం చేస్తున్నాము. గేట్లు దింపితే ఫ్లడ్ రెగ్యులేషన్ మిగతా 1 నుంచి 64 గేట్ల మధ్య జరుగుతుంది. ముందు కౌంటర్ వెయిట్లు రిపేర్ చేసి ఫ్యాబ్రికేట్ అవుతున్నాయి. ఈ లోపల ఉన్న వాటిని డ్యామేజ్ అయిన వాటిని ఇక్కడి నుంచి క్లియర్ చేసి గేటుని దింపి తర్వాత కొత్త వాటిని అమర్చడానికి ప్లాన్ చేస్తున్నాము. గేట్లు దింపిన తర్వాత బోట్లని బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం ఆ కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్న స్థానంలో అలాంటి కౌంటర్ వెయిట్ని ఏర్పాటు చేస్తారా, డిజైన్ మార్చి అధునాతన కౌంటర్ వెయిట్ ఏర్పాటు చేస్తారా? ఉన్నదేమో కాంక్రీట్తో తయారు చేసిన కౌంటర్ వెయిట్. ఇప్పుడు ఐరన్ బాక్స్తో ఎంఎస్ మెటల్ బాక్స్ తయారు చేసి ఇక్కడ ఫిక్స్ చేసిన తర్వాత దాంట్లో కాంక్రీట్తో ఫిలప్ చేస్తాం. ఎక్కడ తయారవుతున్నాయి సార్ అవన్నీ కూడా? హైదరాబాద్లో తయారవుతాయి. బెకమ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఒక 3 డేస్లో రావచ్చు. ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి వర్క్. 3 నెంబర్లు తయారు చేస్తున్నారు. అవి తీసుకొచ్చిన తర్వాత బిగించే ఏర్పాట్లు మళ్ళీ ఒక 1 వీక్ పడుతుంది పూర్తి అవటానికి.
మొత్తంగా అంటే ఎన్ని కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి, ఎన్ని మార్చాలి సార్? 3 కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి, 2 పూర్తిగా మార్చాలి. ఒకదాన్ని మార్చటమా లేకపోతే స్పేర్గా పెట్టుకోవటం అనేది ఆలోచిస్తాం. ఉన్నదాన్ని చిన్న రిపేర్స్తో అయిపోతే చేస్తాం. 3 మాత్రం తయారవుతున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి కౌంటర్ వెయిట్లు కాంక్రీట్ దిమ్మెతో చేస్తుంది అంటారు. ఇప్పుడు కొత్తగా తయారైనటువంటి ఆ కౌంటర్ వెయిట్లకు సంబంధించిన ఫెసిలిటీస్ అంటారు, దానిలో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి? అంటే సేమ్ మాకు కౌంటర్ వెయిట్ అనేది గేట్ లిఫ్టింగ్కి హైయెస్ట్ కెపాసిటీ తగ్గించడానికి ఉపయోగపడేది. మామూలుగా పాతది కూడా ఎంత ఉన్నదో అదే వెయిట్తో తయారు చేస్తున్నాం. ఇప్పుడు కూడా తయారు చేసేది ఏమీ ఇబ్బంది ఉండదు. సర్వీస్ అంతా మిగతా అంతా అది తయారు చేయడానికి టైం ఎక్కువ పడుతుంది, కాంక్రీట్ తయారు చేయడానికి. ఇది త్వరగా తయారవుతుంది, దీంట్లో ఫిలప్ చేస్తాం. అందువల్ల దీన్ని త్వరగా కంప్లీట్ అవ్వడం కోసం దీన్ని ఐరన్ బాక్స్తో తయారు, ఎంఎస్ షీట్ బాక్స్తో తయారు. గేట్లు ఏమన్నా దెబ్బతిన్నాయా, దాని చూసారా? చూసామండి, గేట్లు ఎక్కడ దెబ్బతినలేదు. కాకపోతే పెయింటింగ్ మెయింటెనెన్స్ అవి జరగాలి. పడవలు కూడా 3 పడవలు ఇరుక్కుపోయాయి, ఆ పడవలను కూడా తొలగించాల్సిన పరిస్థితి. దానికోసం ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ చేస్తారు? పడవలను తొలగించడానికి గేట్లు దింపిన తర్వాత దాన్ని కట్ చేయటి పైకి వెనక్కి లాగి తీయటమా ఏంటనేది ఆలోచిస్తున్నాం. వాళ్ళే బెక్కం ప్రాజెక్ట్స్ వాళ్ళే బించులు వేసుకుని ఆ పైనుంచి లాగటం, వెనక్కి లాగడానికి వీలైనంత వరకు వెనక్కి లాగడానికి ట్రై చేస్తున్నాం. అది కూడా వాళ్ళే చేస్తారు. మొత్తంగా ఎప్పటిలోగా పూర్తి అవుతాను అనుకుంటున్నారు? 1 వీక్ 10 డేస్లో పూర్తి చేయాలని, వీలైనంత త్వరలో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం వరద 1,00,000 క్యూసెక్లు వస్తుంది. దీంట్లో చేయగలిగేటువంటి అవకాశం, అన్ని పనులు పూర్తి అయిపోతాయంటే ఇబ్బంది ఏమి ఉండదంట? మిగతా గేట్లు ఉన్నాయి కాబట్టి, ఇంతకుముందు 11 లక్షలు వచ్చింది, ఇప్పుడు వచ్చింది 1,00,000. మిగతా గేట్ల ఆపరేషన్తో ఇవి క్లోజ్ చేసినా మనం ఇక్కడ పని చేసుకోవడానికి పూర్తి అనుకూలంగా ఉంటుంది. ఫ్లడ్ డిశ్చార్జ్ అవతల గేట్లోనే జరుగుతుంది, ప్రాబ్లం ఏం లేదు. గేట్లన్నీ బాగానే ఉన్నాయి. అది 2002లో కొత్తగా తయారు చేసిన గేట్లు ఇవి. 2002లో మోడర్నైజేషన్లో తయారు చేసి పెట్టిన గేట్లన్నీ బాగానే ఉన్నాయి. వాటివే ప్రాబ్లం. కౌంటర్ వెయిట్లు అవి ఈ పడవలు వచ్చి తగలటం వల్ల డ్యామేజ్ అయినాయి, లేకపోతే అది కూడా జరిగేది కాదు. ఈ ఫ్లడ్ అంతా పూర్తి ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయేది. ఒక్క పడవలు వచ్చి చేయటం వల్ల దీనివల్లనే జరిగింది. ఇది అంత తప్పితే ఇంకేం. సో థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే 2 పనులు, ఒకటి 4 పడవలు వచ్చి అడ్డుపడ్డాయి. ప్రకాశం బ్యారేజీ గేట్లకు 67, 68, 69 గేట్ల మధ్య అవి చిక్కుకున్నాయి. అవి ప్రవాహానికి అడ్డంగా ఉన్నాయి. దీనివల్ల ప్రవాహానికి అడ్డంగా కలగకుండా ఉండేందుకు గాను వాటిని తొలగించేటటువంటి ప్రక్రియ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. దాన్ని కూడా బెకమ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు అప్పగించారు. ఇప్పుడు ప్రస్తుతం వారు ఇక్కడికి చేరుకొని దాన్ని ఎట్లా తీయాలి అనేటువంటి అంశంపై ఇంజనీర్లు, ఆ సంస్థ సంబంధించిన ఇంజనీర్లు ప్రస్తుతం దాన్ని ప్లానింగ్ అయితే చేస్తూ ఉన్నారు. అదే సమయంలో రెండో వైపు ఇప్పుడు ఎక్కడైతే దెబ్బతినిందో 67 అలాగే 69 గేట్లు వద్ద కౌంటర్ వెయిట్లను పూర్తిగా మార్చాలని చెప్పేసి నిర్ణయించారు. ఆ 2 దగ్గర కూడా ఈ ప్రస్తుతం అయితే మరమ్మతు పనులు అది తీసేందుకు గడ్డర్ ఇప్పుడైతే ఏదైతే ఇరిగిపోయిందో ఆ గడ్డను ఫస్ట్ తొలగించాలి. ఈ గడ్డలను తొలగించేందుకు ఎట్లా దీన్ని బయటికి తీయాలి అనేటువంటి అంశంపైన ఇంజనీర్లు ప్రస్తుతం కిందికి దిగి బ్యారేజ్ గేట్ల వద్ద కిందికి దిగి ప్రస్తుతం దాన్ని చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. వీటిని ఇక్కడ ఉన్నటువంటి కనెక్షన్ తప్పించి పెద్ద భారీ క్రేన్ను తీసుకురావున్నారు. అటువైపు ఇటువైపు దాన్ని పెద్ద దానితో కట్టేసి దాన్ని బయటికి తీయనున్నారు. గేటు కిందికి వదిలిన తర్వాత కౌంటర్ వెయిట్లు ఏవైతే ఉన్నాయో దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ రెండింటి కూడా తీసివేయనున్నారు. తొలగించిన తర్వాత హైదరాబాద్ నుంచి ఆధునిక విధానంలో తయారైనటువంటి ఇనుప కౌంటర్ వెయిట్లను ఇక్కడికి తీసుకొని వచ్చి 67, 69 గేట్ల వద్ద వాటిని ఏర్పాటు చేయనున్నారు. వీటికంటే అంటే ప్రస్తుతం అయితే సిమెంట్తో తయారు చేయడం చాలా టైం ప్రాసెస్, 15 రోజుల పైనే టైం అవుతుంది. కాబట్టి ప్రస్తుతం నీరు కిందికి పోతున్న దృష్ట్యా నీరు సేవ్ చేయాలా, తాగునీటికి సాగునీటికి ఇబ్బంది కలగకుండా, రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేయాలన్నటువంటి ప్రభుత్వ ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన ఇనుపంతో తయారు చేసినటువంటి ఇనుముతో తయారు చేసినటువంటి ఈ కౌంటర్ వెయిట్లను ప్రస్తుతం ఆధునికంగా తయారు చేసినటువంటి కౌంటర్ వెయిట్లు అవి వాటిని ప్రస్తుతం బిగిస్తున్నారు. ఈ పడవను కూడా వెనక వైపు పెద్ద భారీ పడవను తీసుకొని వచ్చి దానికి లంగర్లు వేసి వెనక్కి లాగడమా, లేదంటే ఇక్కడ నుంచే భారీ క్రేన్లు వస్తాయి. 2 క్రేన్లు ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత రానున్నాయి బ్యారేజ్ పైకి. వాటి ద్వారా పెద్ద కొక్కాలు వేసి పైకి తీయడమా ఏంటనేది ప్రస్తుతం అయితే అక్కడ ఇంజనీరింగ్ నిపుణులు సమాలోచనలు చేస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే ఈ పడవల తొలగింపు ప్రక్రియ కూడా చేపట్టినారు. దానికంటే ముందు ప్రస్తుతం ఇక్కడ ఏదైతే గేట్ ఉందో గేట్ను పూర్తిగా క్లోజ్ చేయనున్నారు. కిందికి క్లోజ్ చేసిన తర్వాత ఆ పడవలను వెనక్కి లాగనున్నారు. ఎందుకంటే ప్రవాహం ఉన్నప్పుడు పడవలను వెనక్కి లాగితే మరీ
మళ్ళీ కొద్ది దూరం పోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి బలంగా గుద్దుకుంటే గేట్లు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ప్రవాహాన్ని పూర్తిగా ఆపివేస్తారు. ఆపివేసిన తర్వాత మాత్రమే పడవలను తొలగింపే ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పేసి ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే ఈ పనుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఈ 7 రోజుల పాటు ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పేసి 7 రోజుల్లోనే పూర్తిగా ఈ ఆపరేషన్ మొత్తం క్లోజ్ చేస్తామని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.